కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్థానిక అడ్వకేట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నామని తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఎప్పుడో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాల్సి ఉందని, ఇప్పటికైనా బెంచ్ ఏర్పాటు చేయడం సంతోషమని లాయర్లు చెప్తూ ఉన్నారు. హైకోర్టు బెంచ్ అడుగులు వేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే కర్నూలులో ఉన్నటువంటి ఇక్కడ ఉండే లాయర్స్ ఏమనుకుంటున్నారో వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. భూముల సేకరణ కూడా సేకరిస్తుందని తెలుస్తూ ఉంది. ఎలా ఉందండి? చాలా సంతోషం అండి. మా కర్నూలు జిల్లాలో చాలా కాలంగా హైకోర్టు బెంచ్ కోసం వేచి ఉన్నాము. ఇప్పుడు గత ప్రభుత్వం హైకోర్టు ఇస్తానని చెప్పి కనీసం అడుగులు కూడా వేయలేదు. కనీసం ఈ సంవత్సరం మాకు చంద్రబాబు నాయుడు గారు గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు. మా బార్ అసోసియేషన్లో అనేక ఉద్యమాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆ రోజు అసెంబ్లీలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తీర్మానం చేసినారు. ఎప్పటి నుంచో 1956 నుంచి మేము శ్రీబాగ్ ఒడంబడిక జరిగినప్పటి నుంచి కూడా మాకు హైకోర్టు కావాలా, కర్నూలుకి హైకోర్టు కావాలని కోరుకున్నాం. కనీసం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం చాలా హర్షణీయము. ఇందులో భాగంగా రేపు మా న్యాయశాఖ మంత్రులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు చెప్పినట్లు 6వ తారీఖు జడ్జెస్ కమిటీ వచ్చేసి కోర్టు భవనాలను కూడా పరిశీలిస్తుందని తెలిసింది. అసలు ఈ ఇంత సంతోషకరమైన విషయాన్ని మా కర్నూలుకి పరిచయం చేసినందుకు అసలు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు కర్నూలులో భవనాలు మరియు హైకోర్టు యొక్క భవనాలు మరియు హైకోర్టు ఎస్టాబ్లిష్మెంట్ కొరకు వేగవంతంగా ప్రయత్నాలు చేస్తున్నందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు టీజీ భరత్ గారికి, న్యాయశాఖ మంత్రి ఎన్డీ ఫరూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. కర్నూలు అభివృద్ధి మా ఎక్కువ ఓరకల్లోని ఇండస్ట్రియల్ ప్రాజెక్టు కాకుండా పరోక్షంగా అయినా కూడా హైకోర్టు కూడా ఎస్టాబ్లిష్మెంట్ కావడంతో కర్నూలు ఎక్కడికో అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ఘంటాపదంగా చెప్తున్నాను. కర్నూలులో ఈ యొక్క హైకోర్టు బెంచ్కి భూముల సేకరణ సంబంధించి రాయలసీమలో ఈ యొక్క మిడిల్గా ఉన్నటువంటి కర్నూలు బెంచ్ ఏర్పాటుకి ఈ యొక్క ముందుగా అడుగులు వేస్తుంది. ఎలా ఉంది? అదే వాస్తవానికి ఇందాక మా సీనియర్ చెప్పినట్ల శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము వాస్తవానికి హైకోర్టుకి మా కర్నూలుకి హైకోర్టే రావాలి. కానీ పోయిన గవర్నమెంట్లో ఎంతో పోరాడినాము. సరే, ఈ గవర్నమెంట్ మాకు గుడ్డి కంటే మెల్లమెల్లని ఏదో సాటిస్ఫై చేసి హైకోర్టు ఇవ్వకుండా మాకు బెంచ్ ఇచ్చింది. సరే, ఏదైనా ఇంతవరకు మా కర్నూలు జిల్లాలో ఒక డెవలప్మెంట్ జరిగింది అనుకోవాలా. బెంచ్ ఇచ్చినా కూడా మాకు పనులు జరుగుతాయి. ఎందుకంటే చిన్న విషయానికి ప్రతిసారి అడ్వకేట్ హైకోర్టుకి వెళ్ళి ఇక్కడ నుంచి 10 గంటలు ప్రయాణం చేసి ఫైలింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది. మాకు ఒక రకంగా సాటిస్ఫాక్షనే. ఓకే, వీఆర్ పార్ట్లీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ బెంచ్. ఈ బెంచ్ రావడం వల్ల మేము అంత దూరం జర్నీ చేయడం తగ్గుతుంది. ఇక్కడున్న అంటే చాలా నాట్ ఓన్లీ కర్నూలు మనం అనుకుంటాం, కానీ చుట్టుపక్కల అనంతపూరు, కడప వాళ్ళు ఉన్నారు. వాళ్ళైనా సరే 8 నుంచి 10 గంటలు జర్నీ చేయాల్సిందే. చిత్తూరు అయినా సరే ఎవరైనా అంటే అక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో రాయలసీమ వాళ్ళందరూ అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఇక్కడ మన వరకు రాయలసీమ వరకు మన జోనల్ వరకు ఏ ప్రాబ్లం ఉన్నా అమరావతి వరకు ప్రయాణం చేయకుండా ఇక్కడే ఫైలింగ్ చేసుకోవచ్చు. ఒక మంచి మూమెంట్ అని, ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ నుంచి. టోటల్గా అడ్వకేట్స్ వీఆర్ హ్యాపీ ఫర్ దిస్ బెంచ్. వీఆర్ హ్యాపీ. సార్ చెప్పండి, అంటే 1953 to 56 ప్రాంతంలో 3 సంవత్సరాల కాలం పాటు కర్నూలు రాజధానిగా ఉండింది. అయితే ఆ సమయంలో కూడా ఇక్కడ ఎలాంటి హైకోర్టు కానీ అలాంటివి లేవు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం బెంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది? కర్నూలు వాసులకు దాదాపుగా 70 ఏండ్ల పైబడిన మాట. ఈ 56, 53 ఆ కళ ఈరోజు నెరవేరుతున్నందుకు ఒక రకంగా ఒళ్ళు పులకిస్తున్నటువంటి సన్నివేశము. ఎందుకంటే 1953లో కర్నూలు నుంచి కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు రాజధానిని హైదరాబాద్కు తరలించినటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి రాజధాని హోదాను తీసేసినారు. 53 నుంచి 56 వరకు మనకి ఈ హైకోర్టు ఏదైతే ఈ కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో ఆనాడు జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము సెక్రటేరియట్ అనేది సర్కారు ప్రాంతంలో ఉంటే హైకోర్టు రాయలసీమలో ఉండాలి అనేటటువంటి ఒడంబడిక ఆనాటి నుంచి గుర్తు చేసుకుంటూనే వస్తున్నాం మేము. ఏ రోజైతే 2013లో ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విడిపోయినప్పుడు ఈ ఒప్పందాన్ని మరీ ముఖ్యంగా గుర్తు చేసి కర్నూలు న్యాయవాదులు వీరోచితంగా పోరాటం చేయడం జరిగింది. కానీ ఆ రోజు కూడా అప్పటి ప్రభుత్వము ఇస్తాము అన్నటువంటి హామీని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా చెప్పినారు. రాయలసీమకు బెంచ్ అన్నది ఏర్పాటు చేస్తాము, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, సమాన అభివృద్ధి, తర్వాత ఈ పరిపాలనా అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని కేంద్రాలు అభివృద్ధి చెందాలనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు బెంచ్ ఇస్తామన్న మాటను చెప్పినారు. ఈరోజు నిలబెట్టుకున్నారు. ఇది మొత్తంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల ఈ
స్థానికంగా ఉన్నటువంటి వారితో పాటు ఈ రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది. అయితే గతంలో చేసుకున్నటువంటి ఈ శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఈ యొక్క కర్నూలు సంబంధించినటువంటి ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమైనా ఈ చేసినటువంటి హైకోర్టు బెంచ్ సంబంధించినటువంటి ఏవైతే ఈ భూముల సేకరణ కావచ్చు లేదా తాత్కాలిక భవనాల్లో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.